అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంకొక రకంగా మా జిల్లా ప్రజలకు ఈయన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు ముఖ్యమంత్రి గారు చెవులో పూలు పెట్టాలని చూస్తారు. యురేనియము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో పర్మిషన్ వచ్చిందంట. యురేనియము 2017లో అక్కడ తవ్వకాలు అక్కడ బోర్లు వేయడానికి పర్మిషన్ ఇచ్చినారు. 2017లో కొన్ని బోర్లు కూడా వేసి 20 బోర్లు వేసి చెక్ చేసినారు. అది ఆ ప్రాంత ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఐవాష్కు వాళ్ళ ఎమ్మెల్యేలను ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇండ్ల మీద పోయి కొడతారేమో అని భయపడి యురేనియాన్ని ఆపండి ప్రస్తుతానికి అని చెప్తాడు. ఎవరు చెవులో పూలు పెడతారు? యురేనియన్ ఆపాలంటే అది రాష్ట్ర ప్రభుత్వంలో ఉందా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే యురేనియాన్ని ఆపాలనుకుంటే అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయండి. రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించండి. కర్నూలు జిల్లాలో యురేనియన్ తవ్వకాలు అక్కడ వేసేటువంటి బోర్లు కానీ ఆపండి, దీనికి మా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించండి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పంపిస్తారా? మీరు కూటమి ప్రభుత్వంలో మీరుండారు, మీ దాంట్లో బీజేపీ కూడా భాగస్వామ్యం ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఊరికే ఐవాష్ మాటలు మాట్లాడి ప్రజల్ని తప్పుదోవ పట్టేయడం కాదు. క్యాబినెట్ మీటింగ్లో కానీ ఇప్పుడు అసెంబ్లీలో కానీ రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించండి. దమ్ముంటే అప్పుడు ప్రజలు విశ్వసిస్తారు తప్ప ఈరోజు మీరు ఇన్ని రకాల మోసాలు చేసినారు రాష్ట్ర ప్రజలను, మా జిల్లా ప్రజలను మోసం చేయరు అనేదాంటి నమ్మకం ఏముంది? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.